మల్కాజ్గిరి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇది. దీనికి సంబంధించి కొంచెం రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది, ఊహించని విధంగా ఉంటుంది. మల్కాజ్గిరి జనరల్ స్థానం రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుండి ఉన్నాడు. సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నది, ఈమె గతంలో బీఆర్ఎస్ లో ఉండే. ఇక ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నెంబర్ 2 లీడర్ గా ఉండే బీఆర్ఎస్ లో. కొన్ని పరిస్థితులు అనుకోని పరిస్థితుల వల్ల వైరం పెరిగింది, అనుకోని విధంగానే బీజేపీలోకి పోయిండు. కాబట్టి ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఒకనాడు బీఆర్ఎస్ పార్టీ. ఇది ఒక కాన్స్టిట్యున్సీ కాదన్న, చాలా కాన్స్టిట్యున్సీలో పోటీ పడుతున్నారు బీఆర్ఎస్. అందరూ ముగ్గురు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పోటీ పడాల్సిన పరిస్థితులు ఏర్పడాయి. అయితే ఈ ముగ్గురి మధ్య విజయ అవకాశాలు ఎట్లున్నాయి అనేది ఇటే. ఇక్కడ మల్కాజ్గిరి 2019లో ప్రశ్నించేటోడు ఉండాలి, ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడిదే రాజ్యం అని ఒక అబద్ధాన్ని అల్లిండు. అప్పుడు ట్రెండ్ అంతా అదే సాగింది. గత 3 సంవత్సరాలుగా ట్రెండ్ ఏం సాగిందంటే ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడిదే రాజ్యం, ప్రశ్నించేటోడు ఉండాలి. ఈ ప్రశ్నించేటోడు ఏదో ప్రశ్నించిండా, పార్లమెంట్ పోయి ప్రశ్నించిండా? అటెండెన్సే లేదు పార్లమెంట్ లో. పోలే, 1-2 సార్లు పోయినా కూడా ఏం మాట్లాడాలో తెలియలే. పార్లమెంట్ కి ఎందుకు గెలిపించిందో ప్రజలకు తెలియదు. మల్కాజ్గిరి నుండి ఎందుకు ఈయన పార్లమెంట్ కు పోయిందో తెలియదు. ఈయన ఆశ, ఈయన లక్ష్యం, ఈయన టార్గెట్ మొత్తం తెలంగాణ పీఠం మీద కూర్చోవడం. కానీ పార్లమెంట్ కు పోయిండు. పార్లమెంట్ కు పోయి ఏం తెచ్చిండు? ఏం తేలే. పార్లమెంట్ లో తెలుగు మాట్లాడిండు, అది పక్కన పెడదాం. అటు ఇంగ్లీష్ రాదు, ఇటు తెలుగు రాదు, 2 రాదు. కానీ ముఖ్యమంత్రి అయిండు, అది వేరే విషయం. అదృష్టం. గెలిచింది కూడా 10,000 మెజార్టీ. ఇక 10,000 మెజార్టీ తోటి 10,919 ఓట్ల మెజార్టీతో సాధించిండు. దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ కూడా ప్రజలు చీకొట్టినట్టే. కాకపోతే కొంతమంది సిండికేట్ రాజకీయం జరిగింది. చాలా దిక్కుల కేసీఆర్ మీద కోపంతో సిండికేట్ రాజకీయం చేసింది. ఎట్లా అంటే ఈయన కాంగ్రెస్ నుండి నిలబడితే బీజేపీలు సపోర్ట్ చేయడం, రేవంత్ రెడ్డి ఫేస్ ఇక్కడ పెద్దగా ఉన్నది కాబట్టి బీజేపీలు డ్రాప్ అవుతూ బీజేపీ ఓట్లు ఇక్కడ వేయడం. అదే హుజరాబాద్ లో ఈటల రాజేందర్ నిలబడ్డప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డ్రాప్ అవ్వడం, కాంగ్రెస్ ఓట్లన్నీ బీజేపీకి వేయడం. ఇట్లా సిండికేట్ రాజకీయం నడిచింది తెలంగాణలో గత 3-4 సంవత్సరాలుగా. ఏ ఎలక్షన్లు జరిగినా కేసీఆర్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సిండికేట్ రాజకీయం చేస్తూ ప్రత్యర్థులను గెలిపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్థానాలు వచ్చేసి మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, ఉప్పల్, కుకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్. అయితే ఈ స్థానాలన్నీ కూడా గుంపు మేసి ఒక్కటి గెలవలేకపోయాడు నియోజకవర్గాలు. టోటల్ ఈ సిట్టింగ్ స్థానాలన్నీ బీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకుంటుందా? మరి అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ గెలుపు అవకాశాలు ఎట్లున్నాయని ఒక్కసారి చెప్పు. ఇటు రావాలి. ఓకే, ఇక్కడ మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి మధ్య బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ మధ్య ప్రధాన పోటీ కనబడుతున్నది. మరి విజయం ఎవరు సాధిస్తారనేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. విజయం వచ్చేసి రాగిడి లక్ష్మారెడ్డికి ఉన్నాయి. విజయానికి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఒకటి, అన్ని నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉండడం, అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండడం, కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత, లోకల్ వ్యక్తి కావడం, గతంలో చాలా సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. బలమైన వ్యతిరేకత కాంగ్రెస్ మీద 5 నెలల్లోనే రావడం, దానికి తోడు హైదరాబాద్ లో బీఆర్ఎస్ శాంతి భద్రతల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వాటర్ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఏ మాత్రం అసౌకర్యం కాకుండా ప్రజలకు అందించడం ఒకటి ఇక్కడ కలిసి వచ్చే అంశం. దీనికి తోడు 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచింది ఇక్కడ. కాబట్టి విజయ అవకాశాలు ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డికే ఉన్నాయి. అందరూ ఊహిస్తున్నట్టు ఇక్కడ ఈటల రాజేందర్ గెలవబోతాడేమో, ఇక్కడ ఈటల రాజేందర్ ఖచ్చితంగా బీజేపీ నుండి జెండా ఎగరేయబోతాడేమో అనుకున్నారు. కానీ ఆనాడు ఈటల రాజేందర్ బీజేపీ నుండి గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడుకున్నా, హుజరాబాద్ లో 2019లో ఈటల రాజేందర్ గెలవడానికి కారణం కాంగ్రెస్. ఓకే, దానికి ఎందుకంటే కాంగ్రెస్ కు 2,000 ఓట్లు వచ్చినా 2019లో కేవలం 2,000 డిపాజిట్ కూడా రాలేదు. అదే 2024 అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కొంచెం అంటే సీరియస్ గా పనిచేసింది హుజరాబాద్ లో. దాని వల్ల బీఆర్ఎస్ గెలిచింది. గెలిచిండు. దానికి కారణం ఏంది? కాంగ్రెస్ తన ఓట్లు
తను వేసుకునేది. అంటే అప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయలే. సో దీనివల్ల ఏం జరుగుతుంది ఇక్కడ, బీజేపీకి ఎప్పుడైతే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందో అప్పుడు అక్కడ బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ తీసుకుంటాను కాబట్టి బీజేపీ ఓడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరగబోతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి యథావిధిగా తన పరువు నిలుపుకోవడానికో తమ ఉనికి నిలుపుకోవడానికో కాంగ్రెస్ క్యాడర్ కాంగ్రెస్ కేసుకుంటారు. ఇక నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల కింద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో వీళ్ళంతా కూడా గట్టి ప్రచారం చేసుకుంటారు, వీళ్ళు అభివృద్ధి చెప్పుకుంటారు, వీళ్ళు ప్రజలకు చేసిన సేవ చెప్పుకుంటారు, వీళ్ళు ప్రజలు ఇటువైపు ఉంటారు. కాబట్టి అక్కడ బీజేపీ ఓడిపోయే అవకాశం. మల్కాజ్గిరి మన గుంపు మేస్త్రి సిట్టింగ్ ఎంపీ కాబట్టి కొంచెం ఎట్లా అంటే గెలవాలనే కొంచెం ఆ ఇంట్రెస్ట్ కసి ఉంది. ఆ గెలుచుడు తర్వాత కానీ ఇక్కడ ఎంపీగా ఉన్నా పైగా ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు ఓట్లు రాకపోతే సిగ్గుపోతుంది. కాబట్టి డిపాజిట్ అన్న కాపాడుకోవాలనే ఉద్దేశంతో అక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు. మరి అక్కడ డిపాజిట్ వస్తుందా రాదా తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి 3వ స్థానానికి పరిమితం అవుతాడు. ఈటల రాజేందర్ కూడా గెలిచే అవకాశం లేదన్న, ఎందుకంటే మల్కాజ్గిరి మన భారతదేశంలో అతిపెద్ద పార్లమెంట్. అన్ని రకాల స్టేట్ నుంచి అన్ని రకాల అక్కడ ఉన్నదే మొత్తం ఇతర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు. పైగా అక్కడ మేడ్చల్ అనేది చాలా పెద్ద నియోజకవర్గం, ఇక్కడ మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ ఈయన మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా మల్లారెడ్డి చాలా ప్రధాన పాత్ర పోషించబోతారు ఇక్కడ పార్లమెంటు. మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు ఇద్దరు ఎంపీ ఓడిపోయింది వాళ్ళ అల్లుడే. జస్ట్ 10,000 మేడతో సెకండ్ ప్లేస్ లో ఆయన ఉన్నాడు కాబట్టి. సో ఇప్పుడు ఆయన 2 మల్కాజ్గిరిలో మేడ్చల్లో ఇద్దరు. లాస్ట్ టైం కూడా గెలిచేదే గానీ ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని ఆ రూపాన్ని పెద్దగా చేసి చూపెడుతూ ప్రశ్నించేటోడు కేసీఆర్ తోటి ఈయన కొట్లాడగలడు అంటే కేసీఆర్ దరిదాపులకు కాదు కదా, ఇంకో 100 జన్మలు ఎత్తిన కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి పోలిక పెట్టి చెప్పలేము. అది పోలిక పెడితే కూడా అనవసరమైన పోలిక అయితే సిగ్గుపోయే పోలిక అయితే. చాలా మంది ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తుండనే ఒక ఊహలు ఉన్నారు కానీ రియాలిటీ మాత్రం అట్లా లేదు. గ్రౌండ్ రిపోర్ట్ వేరే ఉంది. ఈయన ఎట్లా అంటే మళ్ళీ ఈయన లోకల్ వ్యక్తి, మల్కాజ్గిరిలో గత 20 సంవత్సరాల నుంచి మల్కాజ్గిరికి సంబంధించిన లోకల్. ఇప్పుడు సునీత లక్ష్మారెడ్డి మన తాండూరు నుండి వచ్చింది, మన హుజరాబాద్ నుంచి కాబట్టి ఈ 2 కూడా మైనస్ వాళ్ళకి. ఏది ఈటల రాజేందర్ నాన్ లోకల్, సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్, ఇక్కడ రాగిడి లక్ష్మారెడ్డి లోకల్. మళ్ళా ఈ ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. కాబట్టి ఇన్ని రకాల అనుకూలతలు రాగి లక్ష్మారెడ్డి ఎంపీగా గెలవడానికి దోహదం చేయబోతున్నట్టు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మళ్ళీ రాగి లక్ష్మారెడ్డి కూడా వ్యక్తిగతంగా వీళ్ళ అమ్మ పేరు పెట్టి ఒక ట్రస్ట్ పెట్టి 1,00,000 మందికి సహాయం చేసినాడు. సో ఆ మంచి ఇమేజ్ అయితే మన లోకల్ గా అయితే ఉంది. ఆ సహాయం కూడా గెలిచే అవకాశానికి దోహదం చేస్తుంది.